అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ చూస్తున్నారు. బాలీవుడ్ నటి పూనం పాండే మృతి చెందారు. గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందారు పూనం పాండే రియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. పూనం మృతి చెందారన్న వార్తలతో షాక్లో ఉన్నారు ఫ్యాన్స్. హిందీలో నషా సినిమాతో పరిచయమైంది పూనం. బాలీవుడ్ నటి పూనం పాండే మృతి చెందారు. 32 ఏళ్ల వయసులో సర్వైకల్ క్యాన్సర్తో ఆమె మరణించారు. బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఎన్నో కాంట్రవర్సీల్లో కూడా చిక్కుకున్నారు. ఇప్పుడు పూనం మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొన్న అయోధ్య ప్రతిష్ట రోజు కూడా యాక్టివ్గా ఉన్నారు పూనం. సడన్గా చనిపోవడంతో షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది పూనం. బాలీవుడ్ హాట్ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకున్న ఈమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్లో ఉంటుంది. ఈ ఉదయం మాకు చాలా కఠినమైంది. గర్భాశయ క్యాన్సర్తో పూనం పాండే మృతి చెందారని చెప్పేందుకు చాలా బాధపడుతున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆమెను గుర్తు చేసుకోవాల్సిందని పూనం పాండే రియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. మోడల్గా కెరీర్ ప్రారంభించింది పూనం పాండే. 2013లో నషా మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారామె. అప్పట్లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించి పూనం బాగా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ ఫోటోలు, వీడియోలు తరచూ పంచుకునే పూనం పాండే సడన్గా చనిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కొంతకాలం క్రితం తన భర్త తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది పూనం. తన భర్త కొట్టడంతో దెబ్బలు తిన్న ఫోటోలు కూడా షేర్ చేసింది. అయితే ఆమె మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే కేంద్ర బడ్జెట్ సందర్భంగా సర్వైకల్ క్యాన్సర్ నుంచి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఏటా 35,000 మంది చనిపోతున్నారని, క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కూడా వెల్లడించారు. ఇందుకోసం వ్యాక్సినేషన్ పైన కూడా దృష్టి పెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏటా దేశంలో 80,000 మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని, 35,000 మంది మరణిస్తున్నట్లు తేలింది. అయితే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి నలుగురిలో కూడా ఒకరు మన దేశంలోనే ఉన్నారు. మొత్తం మీద పూనం పాండే కూడా సర్వైకల్ క్యాన్సర్తోనే బాధపడుతూ చనిపోయింది. అయితే పూనం పాండే రియల్ అనే ఖాతాలో, ట్విట్టర్ ఖాతాలో ఆమె వార్తకు సంబంధించిన పోస్ట్ పెట్టారు. దిస్ మార్నింగ్ ఈజ్ ఏ టఫ్ వన్ ఫర్ అస్, డీప్లీ saddened to inform you that we have lost our beloved Poonam to cervical cancer. Every living form that ever came in contact with her was met with pure love and kindness. In this time of grief, we would request for privacy while we remember her fondly for all that we shared. అంటూ పూనం రియల్ అంటూ ఒక ఖాతాలో ఆమె మరణ వార్తను పోస్ట్ చేశారు. దీంతో పూనం మరణ వార్త విని అభిమానులు షాక్ అయ్యారు. పూనం మృతి పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురవుతుంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పూనం పాండే. గర్భాశయ క్యాన్సర్తో పూనం పాండే మృతి చెందినట్టుగా పూనం పాండే రియల్ అని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. పూనం మృతి చెందారనే వార్తలతో ఫ్యాన్స్ అంతా కూడా ప్రస్తుతం షాక్లో ఉన్నారు. హిందీలో నషా సినిమాతో పరిచయమైంది పూనం పాండే. ఇక పూనం పాండే మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.